నమస్తే అన్న. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి మారుతి సుజుకి గుర్తుపట్టే ఉంటారు. మారుతి సుజుకిలో రిడ్జ్ వెహికల్ అనమాట. విఎక్స్ఐ పెట్రోల్ ఇంజన్ 2014కి సంబంధించిన మోడల్ అండి. 14-11 నెలలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2015 ఒకటో నెలలో మనకి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బండి. ఆర్సీ వ్యాలిడ్ చూసుకున్నట్లయితే 2030 వరకు ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంటుంది. ఇన్సూరెన్స్ లేదు, బండి నాన్ యాక్సిడెంటల్, కంప్లీట్గా ఒరిజినల్ రీడింగ్తో అయితే తిరిగినటువంటి బండి. ఎక్స్టీరియర్ పరంగా చూశారు కదా. సో చిన్న చిన్న డ్రైడెంట్ అనేవి బండికి ఉన్నాయి. న్యాచురల్, ఎటువంటిది తీయలేదు, ఎటువంటి పెయింట్ పడలేదు. ఓకేనండి. సో అదేవిధంగా రీడింగ్ చూసుకుంటే 70,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. నాన్ యాక్సిడెంటల్, ఒరిజినల్ రీడింగ్ అనమాట. 4 పవర్ విండోస్ వస్తాయి. చూసారు కదా. సీట్లు కూడా చాలా చక్కటి కండిషన్లో అయితే ఉన్నాయి. సిల్వర్ కలర్ అండి. టచ్ స్క్రీను, రివర్స్ కెమెరా, అదేవిధంగా మీటర్ చూసుకోవచ్చు. మీటర్లో మనకి 70,696 కిలోమీటర్లుగా తిరిగింది. పెట్రోల్ అనమాట. 1 లీటర్కి సుమారుగా 18 నుండి 20 వరకు మైలేజ్ అయితే వస్తుంది పెట్రోల్ ఇంజన్. సో మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో మనకి వితౌట్ ఎయిర్ బ్యాగ్స్, వితౌట్ ఏబిఎస్ బ్రేక్స్, ఏసీ చాలా చిల్డ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. 5 గేర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్, రివర్స్ గేర్ పనిచేస్తుంది, రివర్స్ కెమెరా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి మ్యూజిక్ సిస్టమ్ కూడా వస్తుందన్నమాట. సో చూడొచ్చు, రీడింగ్ కూడా, లైట్స్ కూడా ఉన్నాయి మనకి పైన. మనకి ఏసీ బాగుంది ఫ్రెండ్స్. తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. బండి కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. అదేవిధంగా ఇంజన్ బానట్ ఓపెన్ చేస్తే చూడొచ్చు, మారుతిలో షిఫ్ట్ డిజైరు పెట్రోల్ ఇంజన్స్లో ఇంచుమించుగా అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో ఇది కూడా సేమ్ ఇంజన్ అనమాట. రిడ్జ్ మనకి డిస్కంటిన్యూడ్ అయినప్పటికీ కూడా స్పేర్ పార్ట్స్ పరంగా చూస్తే మనకు అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. సో అదనమాట. సో ఏబిఎస్ కూడా ఉన్నాయి, ఏబిఎస్ బ్రేకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ స్టీరింగ్ ఎయిర్ బ్యాగ్స్ లేవు, అలై వీల్స్ ఉండవు, విఎక్స్ఐ మోడల్ కాబట్టి. సో దీని ధర చూసుకున్నట్లయితే 3,15,000గా అడుగుతున్నాం. 2,95,000కి మీకైతే బండి చేతికి ఇస్తామండి. సో అది కూడా ఫిక్స్డ్ కాదు, చిన్న డిస్కౌంట్ ఉంటుంది దాంట్లో కూడా. సో ఫైనల్ రేట్ వరకు మీరు ట్రై చేయొచ్చు. సో ఈ బండి చూసారు కదా, మొత్తం ఎక్స్టీరియర్ పరంగా, ఇంటీరియర్ పరంగా మొత్తం కూడా చూపించా కదా. సో చూడొచ్చండి, కాలేజ్ పిల్లలకి కానీ, రెగ్యులర్ యూసేజ్ ఎవరైతే రెగ్యులర్గా అది కూడా పెట్రోల్ ఇంజన్ కోరుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. మారుతి సుజుకి బ్యాజింగ్ చూసారు కదా, రిడ్జ్ అనమాట. చాలా ఎక్సలెంట్ ఉంటుంది బండి కూడా. లో మెయింటెనెన్స్, చాలా బాగుంటుంది. ఒకప్పుడు నా ఫేవరెట్ వెహికల్ కూడా రిడ్జ్లో మెరూన్ కలర్ బాగుంటుంది అనమాట. సో అదేవిధంగా బ్యాక్ సైడ్కి సంబంధించిన మనం తాళం తీయగానే సెంట్రల్ లాక్ అంతా కూడా అన్లాక్ అవుతుంది. సో బ్యాక్ సైడ్కి సంబంధించిన సీట్స్. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్. నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఖమ్మంలో వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క మారుతి సుజుకి రిడ్జ్ అనమాట. సో అదేవిధంగా రీసెంట్గా లోకల్ వీడియోస్ చాలా వచ్చాయి ఖమ్మంలో, అందుకనే ఖమ్మం వచ్చి నేనైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది సేల్కుంది తక్కువ బడ్జెట్లో. మీకు ఫైనల్ రేట్ కూడా చెప్పేస్తున్న వీడియోలో. 290కి ఇచ్చేస్తాం. లోకల్ ఈ తెలంగాణలో అందరికీ పనిచేస్తుంది. 290కి ఇచ్చేస్తాం. అది కూడా ఫిక్స్డ్ కాదు, చిన్న డిస్కౌంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నా ఛానల్ తరపు నుండి, లోకల్ వెహికల్ కాబట్టి. సో మోస్ట్లీ ఎంతవరకు అంత పాసిబిలిటీ అయితే నేను తగ్గిస్తా. ఇది మనకులానే ఒక డీలర్ బండి, ఓకేనా. డీలర్ దేనికి కొంటాడు, దేనికి వెతుకుతాడు, బండ్లు మంచివి వెతికి మీకోసం తీసుకొని వచ్చి 10, 20, 30 వేలకి లాభానికి అమ్ముతాడు, ఓకేనా. సో నేను అతనికి వచ్చే ఏదైతే పర్సంటేజ్ ఉందో అందులో అన్న కొంచెం డిస్కౌంట్ అయితే ఇవ్వండి మన ఛానల్ తరపు నుండి అని చెప్పి, మోస్ట్లీ ఎంత తగ్గితే అంత డిస్కౌంట్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను, ఓకేనా అన్న. సో ఇది డీలర్ బండే, అలా అని చెప్పి అందరు డీలర్ల బండ్లు కూడా నేను తీయను. ఎందుకంటే
మా యొక్క బ్రదరే ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయనకి. సో అతని వెహికల్ అనమాట. సో వెహికల్ నాకు స్టాక్ నచ్చితేనే ఎవ్వరు వీడియోలు చేయమన్నా చేయను. అలా చేయాలి అనుకుంటే ఢిల్లీలో నాకున్న సర్కిల్కి డీలర్లై వందల వందల బండ్లు ఉంటాయి, అన్నీ కూడా వీడియోలు చేయాల్సి వస్తుంది. ఓకేనా అండి? సో వెహికల్ అయితే చూసారు కదా, చాలా చక్కటి కండిషన్లో అయితే ఉంది. మిస్ అయితే చేసుకోకండి. మార్కెట్లో చిన్న బడ్జెట్ వెహికల్స్, క్యూట్గా ఉన్న వెహికల్స్ దొరకడం కష్టమైపోయింది. సో ఇది మోస్ట్లీ ఎంత వీలైతే అంత తగ్గిపిస్తాను, 290లో అండి. ఓకేనండి? సో కమిషన్ ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు డైరెక్ట్గా వెహికల్ అయితే పర్చేస్ చేసుకోండి. మీరు ఓన్లీ ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 3000 చిల్లర ఎంతో వస్తుంది. సో వెహికల్కి చిన్న పెట్టుబడి కూడా లేదు, ఓన్లీ ఫ్యూయల్ కొట్టించుకొని వెహికల్ అయితే యూజ్ చేసుకోవడమే. సో ఫ్రంట్ గ్రిల్ చూసారు కదా, సిల్వర్ కలర్లో ఉన్న గ్రిల్. రైట్ అండి, థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ ఖమ్మంలో కానీ మీ యొక్క వెహికల్స్ ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్లకి కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. చాలామంది డీలర్లు కూడా, బయట డీలర్లు మా వెహికల్ వీడియో చేయి, మా వెహికల్ వీడియో చేయని అడుగుతారు. నేను మొహమాటానికి వెళ్ళి వీడియో చేస్తా కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేయను. ఎందుకంటే క్వాలిటీ 100% ఉంటేనే సరే. చిన్న క్వాలిటీ ఏదైనా మిస్ అయినా కూడా రేట్లో మనకి తగ్గింపు ఉండాలి. ఎందుకంటే కొనేవాళ్ళు గ్యారంటీగా 100% క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని గురించి అనమాట. సో రైట్ అండి, థ్యాంక్ యూ.